రైట్ మొత్తం మీద కూడా ఏదైతే నెల్లూరు నగరంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇక్కడ కలకలం రేపుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థిని సూసైడ్ చేసుకోవటం ఒకసారి మనం స్కూల్ బిల్డింగ్ కూడా గమనించవచ్చు. ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా లేవు. ఇక్కడ ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదు. ఒక ఇల్లు హౌస్ ఏదైతే ఉంటుందో ఆ హౌస్లో ఈ యొక్క బిల్డింగ్ కూడా నడుపుతున్నట్టు ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. అయితే మరోపక్క భారీ ఎత్తున ఇక్కడ వారి కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు, వారికి సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడ భారీగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క మాట్లాడుతుంటే గంట నుంచి నిలబడి ఉంటే అయ్యా నా బిడ్డకి నా మనోడికి జరిగింది, నా మనోరారు కంటే ఓడి నిలబడి అడగండి అమ్మా ఏదో జరిగిందమ్మా చేస్తామా అన్నాడా? దండం బిడ్డ నా బిడ్డ జరిగిందయ్యా ఏందయ్యా నాయం చేయండి అయ్యా అంటే రాలా. ఏం నిలబడి పిల్లకాయలు పంపించి ఓడు లోపలికి పోయాడు. ఓడు మాట్లాడాల గంట నుంచి నిలబడి. ఇప్పుడు కరస్పాండెంట్ తో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క పాప జరిగిన ఘటన పైన మేము అడగడం జరిగింది కరస్పాండెంట్ ని. అయితే పాప నిన్న స్కూల్కి రాలేదు. 4 రోజుల నుంచి కూడా ఎవరైతే ఒక అబ్బాయిని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఇటీవల ఓ మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాడని, దాని మీద కూడా మందలించడం జరిగిందని అని అంటున్నారు. ఈ విషయాలన్నీ మీ దృష్టికి వచ్చాయా? ఆయన దృష్టికి వచ్చాను సార్, ఆయన దృష్టికి వచ్చాము. నా ఎల్లుడు వస్తే సమాధానం చెప్పడానికి వస్తే 2 రోజులు తాలిస్తాము అని చెప్పాడు సార్. చెప్పాడు కంప్లైంట్ వస్తే వారి తండ్రి కూడా ఇక్కడికి వచ్చున్నారు. ఎప్పటి నుంచి అంటే ఎప్పుడు 4 రోజుల నుంచి అబ్బాయి విద్యార్థి స్కూల్కి రావట్లేదని చెప్పారు. అబ్బాయి ఫేస్బుక్ లో పెట్టింది. ఎప్పుడు ఫోటో ఫేస్బుక్ లో పెట్టింది. 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. 4 రోజుల ముందు వచ్చింది. దాని గురించి మాట్లాడుతుంది. 4 సార్లు వచ్చిపోయినా రెస్పాన్స్ లేదు. స్టాఫ్ మరీ చెప్పినా ఈ విధంగా మా బాబు పెట్టారు. దాన్ని మాట్లాడుతూ చెప్పితే రెస్పాన్స్ లేదు. మరి చాలా తొనపోతున్నా అన్యాయంగా పట్టణ పెట్టుకున్నారు. ఈరోజు నా బిడ్డని అన్యాయంగా పెట్టుకున్నారు. నా బిడ్డ పోవడానికి కారణం స్కూలే. ఇక్కడ మనం చూడవచ్చు ఆ యొక్క విద్యార్థినికి సంబంధించినటువంటి తల్లిదండ్రులంతా ఇక్కడ భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క విద్యార్థినికి సంబంధించి పూర్తిగా ఆ యొక్క స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యము, అదేవిధంగా ఆ విద్యార్థిని యొక్క పైన చర్యలు తీసుకోకపోవడం, వారి తల్లిదండ్రులకి చెప్పకపోవడం అంటే విషయాలపైన కూడా వారు ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. వారికి సరైన న్యాయం చేయాలని చెప్పి కూడా వారు ఇక్కడ ఆ యొక్క స్కూల్ వద్ద కూడా ఉద్రిక్తత పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, ప్రియాంక స్కూల్ వద్ద నుంచి.